మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అందరికీ నమస్కారం అండి. ఇన్ని చెప్పిన పాటలు ఎదుక సందేహాలు ఉన్నాయండి? ओम नमस्ते आचार्य जी, अहम लक्ष्मण आर्यः किंचित संशयमस्ति आचार्य जी महोदय, अहम वदामि उचितं महोदय। संशयः किम् अस्ति? जी धन्यवाद महोदय। ఇక్కడ మనకు నిష్ఠ మన సూత్రము నిష్ఠ షీం సిది మిది క్షిది దృశః. ఇది నిష్ఠ వచ్చినప్పుడు దీనికి కిత్ కాదు అని చెప్పేసి మహర్షి పాణిని గారు చెప్పారు. మనము తా ప్రత్యయం తెచ్చున్నాము, తర్వాత తవతు ప్రత్యయం తెచ్చుకున్నాము, కానీ అక్కడ కకారము ఇత్తైపోయింది లషక్వ తద్దిత ద్వారా. మరి ఇత్తైన దానిని మనము కార్యం చేసుకోకుండా ఇక్కడ అది దీనికి నిష్ఠా ప్రత్యయం వచ్చినప్పుడు ఇది కిత్తు కాదు అని చెప్పడంలో మహర్షి యొక్క అది మూలమైన రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది అర్థం కాదు. కిత్ అయినా ఇష్ట సిద్ధి కోసం దాన్ని కిత్వ చేయాల్సి వచ్చిందన్నమాట మనకు. ఎందుకంటే శాస్త్రంలో, లోకంలో, వ్యవహారంలో క్రియాపదం అదే ఉందన్నమాట. ఏముంది మనకు దేవిత్వ కావాలి. దేవిత్వ కావాలనుకోండి, ఇక్కడ తాపత్రయం కిత్వ చేసామనుకోండి, కిత్వ చేసామనుకోండి, ఇక్కడ గుణం కాదనమాట. గుణం కాకపోతే ఏమవుతుంది? దివిత్వ అయిపోతుంది. దివిత్వ లోకంలో ప్రయోగం లేదు, శాస్త్రంలో ప్రయోగం లేదు. అనిష్ట రూప సిద్ధిస్తున్నాం. ఇష్ట సిద్ధి కోసం, ఇష్ట లక్ష్యం కోసం మనం ఈ రకంగా మనం తయారు చేయాల్సి వచ్చిందన్నమాట. మహర్షి పాణినికో దీనికి అకిత్వ చేయాల్సి వచ్చిందన్నమాట. కిత్ను అకిత్ చేయాల్సి వచ్చిందన్నమాట. అర్థమైందా? ఇష్ట సిద్ధి కోసం, ఇష్ట లక్ష్యం కోసం ఇక్కడ మనము దేవిత్వ కావాలంటే ఇక్కడ అకిత్వ చేస్తేనే దేవిత్వ తయారవుతుంది, గుణం అయిపోయి. కిత్వ చేసిన కింగితి చేస్తుంది, గుణం కాదు, దివిత్వ అయిపోతుంది. దివిత్వ ప్రయోగం ఎక్కడ లేదు మనకు. ఇది ఆచార్యగా మహర్షి పాణిని గారు ఇది సూత్రాన్ని మనకు రచించారు, అంతేనా ఆచార్య? అవునండి, అవునండి. కానీ మనం ఇంతకు ముందు చదువుకున్నాము, అది కిత్తు కాకుండా కిత్తు వర్తు అయినట్టుగా భావించి మనం లక్ష్యం చేరుకోవడానికి ఇంతకు ముందు సూత్రాలు చదువుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే చేసుకున్నా కూడా దశక్పత ద్వారా ప్రకారానికి చేసుకున్నా కూడా ఈ నిష్ఠా ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రము దీన్ని కిత్తు కాదు అని చెప్పడంలో ఏంటో అని కొంచెం తెలుసుకున్నామని అడిగాను. మనకు అకిత్వ చేసే రెండు పదాలు ఉంటాయి. కొంచెం కిత్వ అకిత్వ ఇంట్లోనే మనం కొంచెం ముందు, అందుకనే ముందు కిత్తు ప్రకంలో అకిత్వ చేయడం, కిత్వ చేసుకున్న మనకి ఇష్ట సిద్ధి అయింది. కొంచెం కిత్వ చేసుకున్నా మనకు అంటే రెండు, అది నిషేధం కావచ్చు, గుణ వృద్ధి కావచ్చు. కొన్ని చోట్ల వృద్ధి ప్రాప్తం, కొన్ని చోట్ల వృద్ధి నిషేధంతోనే మనకు ఇష్ట సిద్ధి కలుగుతున్నమాట. కొన్ని చోట్ల కిత్వత్ లేదు, దాన్ని కిత్వత్ చేసుకున్నాం. కిత్వత్ చేసుకోవడం వల్ల మనకు లాభం కలిగింది, అంటే గుణ వృద్ధి నిషేధించాం. ఇక్కడ అదే కిత్వత్ వల్ల గుణ వృద్ధి కలిగాయి అన్నమాట, గుణ వృద్ధి వచ్చిందన్నమాట. అట్లా నిషేధము, విధి విధానం రెండు ఏదైనా కావచ్చు. ఇష్ట సిద్ధి అనుకూలంగా రెండు రకాలుగానే ఆలోచించే మహర్షి పాణిక సూత్రం రచించారనమాట. విశిష్ట నియమాన్ని పెట్టారనమాట. రెండు ఉంటాయి, కొంచెం ప్రయోజనం ఉంటుంది, కొంచెం నిషేధం ఉంటుంది. నిషేధ ప్రయోజనం రెండు ఉంటాయి. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ధన్యవాదాలు. ఇంకా సందేహాలు ఉన్నాయండి? నాకు ఒక సందేహం ఉందండి. ఇక్కడ తవతు ఉంది కదా, అది ఉగిత్ కదా, ఎలా డిఫైన్ చేస్తున్నాము అని కావాలి నాకు. ఎందుకనంటే కాకారం ఒకటి ఇత్, తవత్తులో నేను చూస్తూ ఉంటే నాకేమో కకారం ఇత్ లాగానే కనపడుతోంది కిత్, తర్వాత ఏమో ఉకారం వల్ల ఉత్ కూడా కనపడుతోంది. సో అంటే ఇక రెండు కలిసి ఇది ఉగిత్ అయింది కదా తవతు. అంటే దీంట్లో తవతులో కిత్తు ఉంది,
ఉగిత్తు కూడా అంతే. అంటే ఉక్కు ప్రత్యాహంలో వర్ణానికి ఇత్ అయింది, ఇంక ఏ దానికి అయితే దాన్ని ఉక్కు అంటాం అంతే. అంతేనా? ఉగిత్ అంటాం. ఓకే. మ్హూ. అర్థమైందా? ఉక్కు అర్థమైందండి. ప్రత్యయం ఎన్ని అక్షరాలు వస్తాయండి? అంటే ఉక్కు కదా, ఉక్కులో ఐ ఆ. ఉన్ రులుక్ అంతేను. ఊ నుంచి స్టార్ట్ అవుతోంది కాబట్టి ఊరు లు ఊరు, ఊరు ఊరు, లు లు. 3 వస్తున్నాయి. 3 అక్షరాలు వచ్చాయి. 3 వచ్చినాయి. ఈ 3 అక్షరాలు ఏ అక్షరానికి లోపమైనా ఇది చేసినా అది ఉగిత్ అయిపోతుంది. ఉగిత్ అవుతుంది. అంటే అంటే అర్థం ఉక్కు చేసుకోవడానికి ప్రత్యయం ట్రై చేస్తున్నాను. ఉగిదచాం సర్వనామ స్థానే అధాతోహ సూత్రం ఉంది కదా, అక్కడ ఆ చితవాన్ లో ఎలా వచ్చిందా అనేసి ట్రై చేస్తూ అర్థం కాలేదు. చిత్తవాండి అంటే రుకారాంతం కదా అని ఒకసారి చీదాతులు. అవునవును. అవునండి. అక్కడ నుమ్ము ఎలా వచ్చింది? కాదు కాదు, చితవాన్లో రుకారాంతం కాదు కదా, చితవాన్లో చింగ్ చేయనే కదా. ఆ, అక్కడ నాకు తవతు అసలు వచ్చింది. కనపడట్లేదు. చిత్తవాంలో తవతు కూడా వచ్చింది. తవతు ప్రత్యయం కదా అక్కడ కూడా. అవును, తవతు ప్రత్యయం దేనికి వస్తోంది? తవతు ప్రత్యయము అంటే కనుక ధాతు చేత తవతు ప్రత్యయం తీసుకొచ్చాము. అప్పుడు అది మొత్తం కలిసి మళ్ళీ ధాతువే ప్రాతిపదికం అయిపోతుంది. అధాతోహో అయిపోయింది. ఓకే, అర్థమైందండి ఇప్పుడు. అధాతోహో కదా, ఇది అంతా కలిసి ప్రాతిపదికం అయిపోయింది. అది ధాతువు కాదు, కానీ దాని ఎండ్ లోనేమో ఉక్కుంది. దాని ఎండ్ లో ఉగంతం ఉంది. తవతు చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే అండి, ధన్యవాదాలండి. ఓకే జీ. ఇంకా అండి, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. ఇప్పుడు మనము నిష్ఠ సింగ్ స్విది మిది క్షిది దృశ త్వ అనే సూత్రం చూసిన తర్వాత నెక్స్ట్ చూద్దామండి. చూడండి, నెక్స్ట్ సూత్రం వచ్చేసి ఇది మీకు స్పష్టంగా అర్థమైందంటే రూపసిద్ధులు మొత్తం స్పష్టమైందా? దీంట్లో ఎవరికైనా రూపసిద్ధులు చెప్పాను ఎవరికైనా? ఓకే అండి, అస్తు. ప్రకృతవంశరామ, అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు మృష తితిక్షాయం 20వ సూత్రం చెప్పుకున్నామండి. చూడండి, స్లైడ్ మీద తీసుకోండి. మృష తితిక్షాయాం, మృష తితిక్షాయాం. ఏంటండి జీ? వస్తుంది చూడండి, ఓస్ట్ ఇచ్చేసాను లలిత గారికి. మృష తితిక్షాయాం స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మృష అనేది పంచమ విభక్తి ఏకవచనము, తితిక్షాయాం సప్తమ విభక్తి ఏకవచనం. తితిక్షాయాం సప్తమ విభక్తి ఏకవచనం. ఓకేనా? మృష పంచమ విభక్తి ఏకవచనము, తితిక్షాయాం సప్తమ విభక్తి ఏకవచనం. ఓకే, ఇవి 2 పదాలు మనకు చూడండి. స్లైడ్ మీద చూడండి. ఇది పైనుంచి నిష్ఠాకి అనువదితి వస్తుందండి. నిష్ఠ సింగ్ స్విది మిది క్షిది దృశ త్వ అని చెప్పే సూత్రం ద్వారా ఇక్కడ పైనుంచి నిష్ఠాకి మాత్రం అనువదితి వస్తుంది. ఏమొస్తుందండి? నిష్ఠాకి అనువదితి వస్తుంది. ఓకే, తో చూడండి, మృష పంచమ విభక్తి ఏకవచనము, తితిక్షాయం సప్తమ విభక్తి ఏకవచనం. అనువదితి నిష్ఠ. నాకి అనువదితి నక్వా సెట్ నుంచి నాకి సెట్కి రెండింటికి అనువదితి వస్తుంది. కిత్తిక మటుకు అసంయోగాలు నుంచి అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. ఇవన్నీ అనువదితి వస్తున్నాయి. ఈ అనువదితులు ఉండే పదాలు సూత్రంలో ఉండే పదాలతో మనం సూత్రాలతో చెప్పుకుంటాము. చూడండి, అర్థ తితిక్షాయాం అర్థే వర్తమానాద్ మృషధాతో పరః షట్ నిష్ఠా ప్రత్యయో నా కిత్వత్ భవతి. చూడికి నిషేధించామంట. కిత్వత్ నిషేధించే, నా కిత్వత్ భవతి. అక్కడ కిత్వత్ భవతి అని ఎప్పుడు వచ్చాము? లేదు, అక్కడ కిత్ నా భవతి చెప్పు. ఇక్కడ నిషేధంలో నా కిత్వత్ భవతి, కిత్వత్ కాదంట. ఓకే, తో మృషధాతో తితిక్షాయాం అర్థే. తితిక్ష అంటే ఏమిటండి? తితిక్ష అంటే క్షమ అని ఇచ్చారు, అదేనండి? ఏమిచ్చారండి? క్షమ అని ఇచ్చారు కదా. ఓర్పుగా ఉండటం అండి. తితిక్ష అంటే కనుక సహించటం, సహన శక్తి. తితిక్ష ఇది క్షమ అని ఇచ్చారు కదా అర్థం. క్షమ అర్థం అని ఇచ్చారు కదండి. ఓకే అండి, క్షమార్థం.
క్షమార్థే. తితిక్ష అంటే క్షమ, కింది చూడండి. తితిక్ష అనేది తితిక్ష అంటే క్షమ, క్షమించాల్సిన తితిక్ష. అంటే తితిక్ష అంటే ఒక అర్థం ఇంకోటి. తితిక్ష అంటే ఆకాంక్ష, కోరిక అనే అర్థంలో వస్తుంది తితిక్ష. తీవ్ర అంటే ఆకాంక్ష. ద్వంద్వ సహనం కదా, అట్లా వస్తుందా? నేను అలా చదివినట్టు గుర్తుంది. ద్వంద్వ సహనం అని తితిక్ష అంటే కనుక ఓర్పుగా ఉండటం అని. ఆసన కాదు, తితిక్ష అంటే ఆకాంక్ష, కోరిక. తితిక్ష ఉపరతి అక్కడ వస్తది కదా ఇది. అంటే సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు. దీనికి ఒక పదానికి అనేక అర్థాలు కూడా వస్తాయండి. ఇప్పుడు అందుకే ఒక్కో చోట ఇప్పుడు మా దగ్గర తితిక్ష అనే క్షమార్థం వచ్చింది. తితిక్ష అనే కోరిక, ఆసక్తి అనే అర్థం కూడా కనిపిస్తున్నామట. ఓకేనా? తితిక్ష అంటే ఒకసారి విరక్తి అనే అర్థంలో వస్తున్నారు. సందర్భాన్ని బట్టి కొన్ని చోట్ల అర్థం మారుతుంది. సరే, ఇక్కడ మహర్షి పాణినిక అభిప్రాయం తితిక్ష అంటే క్షమ, క్షమించే అర్థంలో ఇక్కడ మనం ఈ ధాతు యొక్క అర్థం తీసుకున్నాము. ధాతు యొక్క అర్థం కాదు, ఇలాంటి అర్థంలో క్షమ అర్థంలో మృష ధాతువు చేత మనకు మృష ధాతు చేత షట్టుతో కూడుకునే నిష్ఠాపత్యం ఏదైతే ఉందో అది కిత్వత్ కాదు. పైన చెప్పాము, కొన్ని విశిష్టతలు చెప్పుకున్నాం. షీంగ్, స్వీది, మిది, క్షీది, దృష్. ఈ ధాతువులకు పక్కన షట్ అంటే ఇటుతో కూడుకున్నటువంటి నిష్ఠాపత్యం ఏదైతే ఉందో అది కిత్వత్ కాదు అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చి చెప్పినాం, లేదండి మృషధాతువుకి పక్కన కూడా త్వాతో ఇటుతో కూడుకున్న త్వాప్రత్యయం ఉన్నా కూడా, ఇటుతో కూడుకున్న త్వాప్రత్యయం ఉన్నా కూడా అక్కడ కూడా ఏంటి, అక్కడ కూడా కిత్వత్ కాదు. కానీ అది ఏ తితిక్షాయాం అర్థే క్షమార్థంలో ఉండాలి. క్షమార్థంలో ఉన్నటువంటి ఆ ధాతు తీసుకోండి. క్షమార్థంలో ఉన్నటువంటి ధాతు ఏదైతే ఉందో అలాంటి సందర్భంలో మాత్రమే ఇది తీసుకోవాలి మనము. ఓకే, సో ఇది ఇక్కడ ముఖ్యమైన తాత్పర్యం. తితిక్ష అర్థంలో మృష ధాతువు చేత ఇటుతో కూడుకున్నటువంటి త్వాప్రత్యయం నిష్ఠాప్రత్యయం ఏదైతే ఉందో దానికి కిత్వత్ కాదు అని చెప్పి నిషేధించింది. అంటే త్వతు నిష్ఠా, త్వాకి తవతుకి నిష్ఠ అని పేరు పెట్టాం. తక్తవతు నిష్ఠ అని సూత్రం ప్రకారంగా తాకి తవతుకి నిష్ఠ అని ఒక పేరు పెట్టాం. కాబట్టి ఈ రెండు ప్రత్యయాలు ఏది వచ్చినా కూడా ఎప్పుడు మృషధాతుకి పక్కన, ఆ మృషధాతు ఎలా ఉండాలి, తితిక్ష అర్థంలో క్షమా అర్థంలో ఉంటే గిన అప్పుడు మాత్రమే ఇటు వచ్చినది. ఇటుతో కూడుకున్నటువంటి నిష్ఠా ప్రత్యయం అంటే తాగానికి తవతు ప్రత్యయం ఉందో అది కిత్వత్ కాదు. కిత్వత్ ఉంది, కిత్వత్ కాదు అని భావించు అని చెప్పి ఇక్కడ సూత్రం నిషేధించింది అన్నమాట. ఓకేనా? సో అందుకే ఇక్కడ కిత్వత్ కాలేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మర్షిత, మర్షితవాన్. మర్షిత యొక్క తాపత్యము మర్షితవాన్ తవతు ప్రత్యయం. ఓకేనా? మర్షిత, మర్షితవాన్. చూడండి, ఇది మృషధాతు తెలుసు కదా. మృషధాతు రాగానే భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ధాతుకు అధికారంలోకి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం, తక్తవతు నిష్ఠ ప్రకారంగా తా ప్రత్యయం వస్తుంది. తక్తవతు నిష్ఠా ప్రకారం నిష్ఠా ప్రత్యయం వస్తుంది. ఎక్కడ, మృషధాతుకి పక్కనే వస్తుంది అన్నమాట. ఎక్కడ వస్తుంది, మృషధాతుకి పక్కన, మృషధాతుకి పక్కనే నిష్ఠా ప్రత్యయం వస్తుంది అన్నమాట. తో మృషుక్ తా, తాకు అనుమతి లోపం చేస్తే వెళ్తుంది, ఓన్లీ తా మిగులుతుంది. మృషు తా. ఇప్పుడు ఈ సందర్భంలో ఆర్ధధాతుకం శేష అని సూత్రం ప్రకారంగా దీనికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకుంటాం. కానీ ఆర్ధధాతుకం సార్వధాతుకం ఇది ఆర్ధధాతుకం, సందేహపడద్దు. ఆర్ధధాతుకం ఎందుకు, తింగు సిత్తు భిన్నమైంది కాబట్టి తింగుతో కాకుండా సిత్తు కాకుండా మిగిలిన ఏ ప్రత్యయాలు ఉన్నా వాటన్నిటికీ సూత్రము శేష. మిగిలినటువంటి కూడా ఆర్ధధాతుకా భవతి. శేష ఆర్ధధాతుక సంజ్ఞకా భవంతి అంటే సూత్రమే చెప్తుంది స్పష్టంగా. కాబట్టి ఇది తింగు కాదు, సిత్తు కాదు కాబట్టి దీనికి ఆర్ధధాతుకం పేరు పెట్టాం. సరే, ఆర్ధధాతుకం పేరు పెట్టి ఏం లాభం వచ్చింది ఇక్కడ, ఆర్ధధాతుకం పేరు పెట్టావు. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఉపయోగం ఏంటంటే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి, ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం వచ్చేసి వలాది ఆర్ధధాతుక ప్రత్యయం ఏదైతే ఉందో, వలాది ప్రత్యయం అంటే ఏంటి, తా అనేది తా ప్రత్యయము, అది వల్ ఆదిలో ఉంది. అంటే వల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణము ఆ తా ప్రత్యయంలో ఉంది.
అటువంటి వలాది ఆర్ధాతుక ప్రత్యయానికి ఇట్ ఆగమంగా వస్తుంది. ఇట్ వస్తుంది చెప్పింది. కానీ ఇట్ వస్తుంది ఆద్యంతో టకితో వచ్చి చెప్తున్నాడు. ఇట్ ఎక్కడ కూర్చోబెట్టాలంటే ముందు కూర్చో వెనక కూర్చోవాలి అంటే ఆద్యంతో టకితో. కిత్ ఆగమ ఆది భవతి, కిత్ ఆగమ అంతే భవతి. కిత్ ఆగమంతో ఆదిలో కూర్చుంటుంది, కిత్ ఆగమం అంతిమంలో కూర్చుంటుంది అని చెప్పి చెప్పింది సూత్రం. ఓకేనా? అందుకే ఇక్కడ మనకు తాప్రత్యయానికి ముందు వచ్చిందన్నమాట. తాప్రత్యయానికి ముందు వచ్చిందన్నమాట. తాప్రత్యయం ఇక్కడ వచ్చింది, ముందు వచ్చింది. కాబట్టి మన స్థితి ఏంటి ఇప్పుడు? మనం ఏ స్థితిలో ఉన్నాం? మృష్ ఇట్ తా, ఇదే కదా. మృష్ ఇట్ తా, తాప్రత్యయం ముందు వచ్చిందన్నమాట. ఆద్యంతో టకితో. టిత్ ఆగమ ఆది భవతి అంటే టిత్ తాప్రత్యయానికి ఆదిలో కూర్చుంది. కాబట్టి మృష్ ఇట్ తా, ఇట్ కనుమతి లోపం చేయండి. అనంత్యం తస్య లోప అదిస్య లోప. అప్పుడు ఏం మూలుతుంది? ఈ మూలుతుంది. మృష్ ఈ తా. ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతి సూత్రం వస్తుంది. మృషధాతో, మృషధాతుకి పక్కన ఇట్ త్వా, ఇట్టుతో కూడుకున్నటువంటి నిష్ఠాపత్యం ఏదైతే ఉందో, ఇటుతో కూడుకున్నటువంటి నిష్ఠాపత్యం ఏదైతే ఉందో అది కిత్వత్ కాదు. కిత్వత్ ఆల్రెడీ ఉంది, ఇది కిత్వత్ కాదు, నిషేధించింది. అంటే ఈ సందర్భంలో నిషేధించా, అంటే శాశ్వతంగా నిషేధించలేదు, ఈ సందర్భంలో మాత్రమే, ఈ ఉదాహరణలో మాత్రమే. ఓకేనా? తో షట్టుక్తా, షట్టుక్త్వా అనేది ఇటుతో కూడుకునే త్వాప్రత్యము, త్వాప్రత్యం కాదు తాప్రత్యము, తాప్రత్యము కిత్వత్ కాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా? నిషేధిస్తే ఏమైపోయింది? ఇక్కడ ఏం ప్రాప్తమైన నిషేధించింది, కిత్వత్ కాదని చెప్పి. కానీ ఇక్కడ ఆర్ధాతుకం కదా, ఆర్ధాతుకం కాబట్టి పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చేసి గుణం చేసింది. ఇక్కడ ఏం చేసిందని? గుణం చేసింది. లఘు ఉపదా ఉంది కదా, మృష్. మృష్లో ఉపదాలు ఏముంది? మృష్ ధాతు, ఇది అంగమే కదా. తాపత్యం ఇటుతో తాపత్యం పక్కన ఉంటేనా ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి ప్రకారంగా అంగ సంజ్ఞ ఉంది. అంగ సంజ్ఞ ఉంది కాబట్టి ఏమొచ్చింది? పుగంత లఘు పదస్య ఆర్ధాతుకే పరత పుగంతస్య అంగస్య లఘు, పుగంతస్య అంగస్య అథవా లఘు ఉపదస్య, లఘు ఉపదస్య, లఘు ఉపదాయాః గుణో భవతి అంటుంది. లఘు ఉపదాకి గుణం అవుతుంది. ఇక్కడ పుగంతం లేదు కానీ లఘు ఉపద ఉంది కదా. లఘు ఉపదాయాః, లఘు అంటే హ్రస్వం లఘు, ఉపదాలో హ్రస్వాక్షరం ఉండాలంట. ఉందా? మృష్, మృష్లో మ్రీ, మ్రీని లఘు రుకారం, లఘు రుకారం అంటే హ్రస్వ రుకారం. అది ఉపదాలో ఉందా? ఉపదా అంటే ఏమిటి? అలోంత్యాత్ పూర్వ ఉపధ, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. కాబట్టి ఇక్కడ ఉపధ ఏంటి? అంతిమ వర్ణానికి ముందున్న వర్ణము ఉపధ. కాబట్టి ఆ రుకారానికి ఉపధ సంజ్ఞ ఉంది కాబట్టి దానికి గుణం ప్రాప్తమైంది. గుణం ఏమవుతుంది? రుకారానికి గుణము, రుకారానికి గుణము అర అయిపోతుంది. ఏమవుతుంది? అర. అందుకే మర అయిపోయింది అనమాట. రుకాసంలో మర అయిపోయింది, మర్ష్ అయిపోయింది. మర్ష్ ఈ త, మర్ష్ ఈ త. షా హలంతం కదా, షా హలంతం ఈ కలిపింది మర్షిత అయిపోయిందా? మరిషిత, మర్షిత. మరిషిదాత్లో ముందే మూర్జన శాఖ మొదటి నుంచే ఉందండి. అప్పుడు మరిషిత అయిపోయింది. ఇప్పుడు కృదంతం కాబట్టి కృత్ తద్ సమాసాశ్చ ప్రకారం ప్రాతిపదిక సంజ్ఞ అవుతుంది. ప్రాతిపదిక సంజ్ఞ కావడం వల్ల మళ్ళా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి తెచ్చుకుంటాము. విసర్గం చేస్తే తెచ్చుకొని విసర్గం చేసుకుంటే మరిషిత అనే మరిషిత అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? మరిషిత అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే తవతు తెచ్చుకుంటే మరిషితవాన్. అలాగే మరిషితవాన్. క్షేమ్ తవతు తెచ్చుకుంటాం, తా స్థానంలో తవతు తెచ్చుకున్నాం అంటే మరిషితవాన్. చితవాన్ నేను తయారు చేశాం కదా, అలాగే మరిషితవాన్ సేమ్ అదే విధంగా వస్తుంది. ఇక్కడ కూడా కిత్వత్, ఇక్కడ కిత్వత్ చేయకపోతే మనం ఏం చేసేవాళ్ళండి? కింగిరిచా వచ్చేసి గుణం నిషేధించేది, అంటే గుణం కాకుండా చేసేది. అప్పుడు మన ఏ సిద్ధి మనకు అనిష్ట సిద్ధి సిద్ధించేది. ఏ రకంగా సిద్ధించేది? మృషితవాన్ అలా వచ్చేదన్నమాట. ఏంటండి? మృషితవాన్. మృషితవాన్ మనకి ఎక్కడ వేదంలో కానీ శాస్త్రం ఎక్కడ అలాంటి ప్రయోగం లేదు. ఏదో ప్రయోగం ఉంది? మర్షితవానే ప్రయోగం ఉంది. అంటే ఏ శబ్దాలైతే సాధు శబ్దాలు ఉన్నాయో వాటిని మాత్రమే వ్యాకరణం ఉత్పన్నం చేస్తుంది. కొత్త శబ్దం ఏం తయారు లేదు. లోకంలో శాస్త్రంలో ఏ శబ్దాలైతే ప్రచలనలో ఉన్నాయో
ఆ శబ్దాలు ఎలా ఉత్పన్నమయ్యాయి వాటిని తయారు చేస్తుంది. కొత్తగా శబ్దాలను తయారు చేయదు వ్యాకరణం. వ్యాక్రియంతే శబ్ద అనేది వ్యాకరణం. వ్యాకరణం అనేది ఎల్లప్పుడూ ఏవైతే శబ్దాలు ఉపస్థితమై ఉన్నాయో వాటిని మాత్రం సాధు శబ్దాలుగా ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చే, ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి, ఎలా ఏ అర్థంలో ఉంది వాటిని పరిగణించి మనకు అర్థాన్ని బోధిస్తుంది. ఓకేనా? సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మర్షితవాన్ అనేది స్వయం చిత్తవానికి సమానంగానే మర్షితవాన్ అనే రూపసిద్ధి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ సూత్రంలో ఎవరికైనా సందేహం ఉందా? మర్షిత అంటే క్షమా కియాహువా అంటే క్షమించేశాడు, క్షమించేశాడు. మర్షిత అంటే క్షమించేశాడు. మర్షితవాన్ అన్న కూడా అతడు క్షమించేశాడు అర్థం వస్తుందన్నమాట. కాబట్టి మర్షిత తాపత్యం అనేది కర్మవాచ్యంలో భావాచ్యంలో ఉపయోగించుకుంటాము. తవతు ప్రత్యయం అనేది ఎల్లప్పుడూ కర్తృవాచ్యంలో ఉపయోగించుకుంటాం. అది ప్రయోగాన్ని బట్టి మనకు అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మన ప్రయోగం ముఖ్యం కాదు, వాక్యం ముఖ్యం కాదు, శబ్దం ముఖ్యం. ఏ శబ్దం ఎలా తయారైంది, ఏ విధంగా తయారైంది, ప్రత్యయం ఏంటి, ధాతువు ఏంటి, దీంట్లో ఏ రకంగా రూపసిద్ధి సిద్ధించింది, ముఖ్యంగా ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగిత ఇక్కడ ఏ రకంగా ఉపయోగపడింది, వినియోగించబడింది, అది ముఖ్యమైన అంశం. అది మనం గమనించాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో యొక్క సందేహం చెప్పండి. స్పష్టమైంది కదా? మర్షిత మర్షితవాన్. మర్షితవాన్ చెప్పలేదు. సేమ్ మృషు ధాతు తవతు వస్తుంది, తవత్తుకి అనువదంలో తవత్ మిగులుతుంది, మృషు తవత్, మళ్ళా తవత్కి ఇట్ ఆగమవుతుంది, మృషు ఇట్ తవత్, ఇటుకి అనువద లోపము మృషు ఈ తవత్. మళ్ళీ ఇక్కడ ఈ సందర్భంలో ప్రకృతి సూత్రం వచ్చేసి కిత్వత్ కాదు అని చెప్పి నిషేధిస్తుంది. ఏం చేస్తుంది? కిత్వత్ కాదు అని చెప్పి నిషేధిస్తుంది. నిషేధించినప్పుడు కిత్వత్ కాదు నిషేధించినప్పుడు ఏమవుతుంది? పుగంత లఘు పదసచ్చ అనే సూత్రం వచ్చేసి గుణం చేస్తుంది. గుణం చేస్తే మర్షితవత్ అయిపోయింది. మర్షితవత్ అయిపోయిన తర్వాత ఇదంతా కృదంతం కాబట్టి మళ్ళీ తది సమాసాష్ట ప్రాతిపదిక సంజయం ఉండటం వలన సు తెచ్చుకుంటాము. సుకి సుడ నపుంసకస్య వచ్చేసి సర్వనామ సంజయాన్ని పేరు పెడుతుంది, సర్వనామ సంజయాన్ని పేరు పెట్టేస్తుంది. సర్వనామ సంజయం పేరు పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఉగిత్ కాబట్టి తవతు కదా, ఉగిత చాం సర్వనామస్థానే చాస. అంతకంటే ముందు నువ్వు తెచ్చుకోవడానికంటే ముందు ఏం చేద్దాం? అత్వసంతస్య చాధాతో అనే సూత్రం ప్రకారం ముందు పదాకి దీర్ఘం అవుతుంది. మర్షిత వత్ ఉంది కదా, మర్షిత వత్ లో మర్షిత వత్కు మర్షిత వాత అయిపోతుంది. వత్ మర్షిత వత్ లో అత్వంతం కదా, అది ఉపధాకి దీర్ఘం చేస్తుంది. ఉపధాకి దీర్ఘం చేస్తే ఏమవుతుంది? మర్షిత వాత అయిపోతుంది. అంటే ఉపధా ఏంటి? తకారానికి ముందునే వకారం నుండి అకారం, దానికి ఏం చేస్తాము? దీర్ఘం చేస్తాం. ఉపదాయ దీర్ఘోపోతుంది. దీర్ఘం చేస్తే మర్షిత వాత అయిపోతుంది. ఏమవుతుంది? మర్షిత వాత్, మర్షిత వాత్. మళ్ళీ ఇప్పుడు ఉగిత చాం సర్వనామస్థానే చా సంబుద్ధౌ ప్రకారంగా ఉగితంగం కాబట్టి నుమ్మాగం చేయండి. మర్షిత వా నుమ్ త, మర్షిత వా నుమ్ త్, మర్షిత వా నుమ్ త్. నుమ్ కనుమద లోపం మర్షిత వాంత్ అయిపోతుంది. తర్వాత హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతి సిప్రిక్తం హల్ ప్రకారంగా ఆ స్వికి లోపం అయిపోతుంది. తర్వాత నకారానికి సంయోగాంతస్య లోప ప్రకారంగా నకారం వెళ్ళిపోతుంది. అప్పుడు మర్షిత వాన్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇదంతా మనం చిత్తవానికి సమానంగానే ఈ రూప సిద్ధి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఇది సిద్ధిస్తుంది. ఓకే? సో ఈ రకంగా మృష తితిక్షాయం, తితిక్ష అర్థంలో క్షమా అర్థంలో ఇటుతో కూడుకునేటువంటి అంటే చెట్టుని ఇటు అంటాం. ఇటుతో కూడుకునే ఏదైతే ధాతు ఉందో అటువంటి దాన్ని సెట్ అంటాం. అంటే ఇటుతో కూడుకుందని సెట్, ఇటు లేనిదని అనిట్ అంటాం. కాబట్టి సెట్తో యుక్తమైన నిష్ఠా ప్రత్యయానికి కిత్వత్ నా కిత్వత్ భవతి, కిత్వత్ కాలేదు. అందుకే మర్షిత మర్షితం అనే రూపాలు గుణం అయిపోయి మనకు 2 రూపాలు సిద్ధించాయండి. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం చూడండి. ఉదుపదాత్ భావాది కర్మణో రన్యతరస్యాం. ఉదుపదాత్ భావాది కర్మణో రన్యతరస్యాం. చూడండి, స్లైడ్ మీద తీసుకోండి. ఉదుపదాత్ భావాది కర్మణో ఏంటండి? ఉదుపదాత్ భావాది కర్మణో రన్యతరస్యాం. ఈ సూత్రం వేరే వచ్చింది, స్లైడ్ మార్చండి. ఉదుపదాత్ భావాది కర్మణో రన్యతరస్యం. చూడండి, ఇక్కడ ఉదు పదార్థ అనేది పంచమి విభక్తి ఏకవచనం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదు పదార్థ అనేది పంచమి విభక్తి ఏకవచనం. ఉదు పదార్థ అనేది పంచమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్
భావాది కర్మణో, భావాది కర్మణో అనేది సప్తమి విభక్తి ద్వివచనం. ఏంటండి? భావాది కర్మణో అనేది సప్తమి విభక్తి ద్వివచనము. భావాది కర్మణో అనేది సప్తమి విభక్తి ద్వివచనం. నెక్స్ట్ వచ్చేసి అన్యతరస్యాం అనేది అవ్యయ పదం. ఏంటండి? అన్యతరస్యాం అనేది అవ్యయ పదము. అన్యతరస్యాం అనేది ఏంటి? అవ్యయ పదం. ఈ రకంగా ఉదు పదార్థ భావాది కర్మను రన్యతరస్యాం అని సూత్రం చేసిందండి. మనకు 3 రకాలుగా ఈ పదాన్ని విడగొట్టిందండి. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా ఇక్కడ మనం ఈ పదాన్ని విడగొట్టుకున్నాం. కాబట్టి ఒకటి ఉదు పదార్థ పంచమి విభక్తి ఏకవచనము, తర్వాత భావాది కర్మణో అనేది సప్తమి విభక్తి ద్వివచనము, తర్వాత వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుందండి. వినిపిస్తుందండి? ఏ మధ్యలో సైలెంట్ వినిపిస్తాను మహోదయ. చూడండి ఇక్కడ స్లైడ్ మీద చూడండి. ఉదు పదార్థ పంచమి భక్తి ఏకవచనము, భావాది కర్మణో సప్తమి భక్తి ద్వివచనము, అన్యతరస్యాం అవ్యయం. 3 విడగొట్టున్నాం. ఉదు పదార్థ్ ఇక్కడేమో ఉదు పదార్థ్ స్పష్టంగా తకారం కనిపిస్తుంది. కర్మణో ఇది సప్తమి భక్తి. తర్వాత అన్యతరస్యాం ఇక్కడ భావాది కర్మణో అంటే విసర్గం రావడానికి ముందు భావాది కర్మణో ఉంది కదా, అక్కడ విసర్గం రావడానికి ముందు రకాలం వస్తుంది. రేపానికి విసర్గం అవుతుంది. అంటే రేపానికి విసర్గం చేయడానికి ముందే పక్కన అన్యతరస్యాం ఉంది కదా, అది రాల కలిసిపోతుంది. అందుకే రస్యాం అయిపోయిందండి. ఓకేనా? విసర్గం చేయడానికి ముందే రకాల స్థానంలో అన్యతరస్యాం ఆ కలిపితే రన్యతరస్యాం అయిపోయింది. ఓకేనా? ఉదు పదార్థ్ ఇక్కడ ఉదు పదార్థ తకారానికి దకారం జలాం జశోంతే ప్రకారంగా ఉదు పదార్థలోని తకారం దకారంగా మారిపోయింది. అందుకే ఉదు పదార్థ్. ఓకేనా? ఈ రకంగా మన సూత్రాన్ని కలిపి రాసుకున్నాం, సంధియుక్తంగా కలిపి రాసుకున్నాం. ఓకే, ఇక్కడ గమనించండి, మీరు గమనించాల్సిన సమాసం చూడండి. అంటే ఉదు పదార్థ అంటే ఏమిటి, ఉదు పదార్థ యొక్క తాత్పర్యం ఏంటి, అక్కడ దీన్ని విడిచి చెప్పాడు అనమాట. విగ్రహవాక్యం సమాసం ద్వారా విగ్రహ వాక్యంలో చూపించాడు ఇక్కడ సమాసాన్ని. ఉత్ ఉపధా యస్య స ఉదు పదః. ఉత్ అనేది ఉపధాలో ఉంది, యస్య ఏ శబ్దానికైతే, యస్య శబ్దస్య స ఉదు పదః. స్పష్టమైందా? ఉదు పదార్థ అంటే సూత్రంలో ఉదు పద శబ్దం. ఉదు పదార్థ అంటే ఏమిటి? ఉత్తు ఉపధాలో ఉంది అంటే ఉకారం అనేది ఉపధాలో ఉంది. యస్య ఏ శబ్దంలో అయితే, ఏ ధాతువులో అయితే, ఎక్కడైనా కానీ ఎక్కడైతే స దాన్నే ఉదు పదః అంటాము. ఏమంటాము? ఉదు పదః. సో స్పష్టమైందా మనకు? ఏంటి ఈ విగ్రహవాక్యం లేకుంటే ఉదు పద అంటే మనకు అర్థం కాదు సామాన్యంగా. ఉకారము ఉపదాలు ఉత్తని తపదకలం ఇచ్చామండి. హ్రస్వ ఉకారం ఉండాలి, దీర్ఘ ఉకారం అంటే కాదు, ప్లుత ఉకారం అంటే కాదు. ఉత్ అనేది తపదకలం ఇచ్చామంట. ఉత్ ఉపధ అని తెలుసు కదా, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. ఆ ఉపధాలు ఏ ఉండాలంట? ఉత్ ఉండాలంట, అంటే ఉకారం ఉండాలంట. అట్లు ఉత్ అనేది ఉపధాలో ఉంది, యస్య ఏ దానికైతే, అటువంటి దాన్ని ఏమంటాం? ఉదు పదః. తస్మాత్ ఉదు పదాత్. తస్మాత్ దాన్ని ఏమంటాం? ఉదు పద. దాన్ని పంచమి భక్తి తీసుకొచ్చి పెట్టాం. ఉదు తస్మాత్, అందువల్ల దాన్ని ఉదు పదాత్ అంటాము. ఓకే, స్పష్టమైందా? ఉకారం ఉపదాలో ఉండేదాన్ని ఉదు పదాత్ అంటాము. ఇదే సమాసము యస్య యస్మిన్ ఏన అలా వచ్చాయనుకోండి, ఖచ్చితంగా అది ఖచ్చితంగా బహుళి సమాసమై ఉంటుంది. అందుకే బహుళి సమాసం పేరు పెట్టుకున్నాం ఇక్కడ. ఏ సమాసం ఇది? ఉదు పదాత్ అనేది బహువ్రీహి సమాస. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భావాది కర్మణోహ అని శబ్దం ఉంది. ద్వితీయ పదం ఏంటి? భావాది కర్మణోహ. ఇక్కడ భావాది కర్మణలో ఆది శబ్దం అంటే ఏమిటండి? భావాది కర్మ, ఆది అంది ఇక్కడ. ఆది అంటే ఏమిటి ఇక్కడ? ఆ విషయం చెప్తున్నాడు. ఆది కర్మణో అంటున్నాడు కదా, భావాది కర్మణో. ఆది కర్మణో అంటే ఏమిటి? తాత్పర్యం ఏంటి?
దాన్ని విడదీసి చెప్తుంది ఇక్కడ. ఆదిహి చ అధః కర్మ ఆది కర్మ. ఆది అంటే ఆదిలో మొదట్లో ఏదైతే కర్మ ఉందని ఆది కర్మ. ఆదిహి చ అధః కర్మ ఆది కర్మ. ఓకేనా? ఆది కర్మ అంటే మొదట్లో అయితే కర్మ ఉందని ఆది కర్మ అంట. ఆది అంటే మొదలు, స్టార్టింగ్ లో ఉండేది, ప్రారంభంలో ఉండేది అని ఆది అంటాం. ఇది ఆదిలో ఉంది, ఇది అంతిమంలో ఉంది అంట కదా, అలాగా. ఆదిహి చ అధః కర్మ ఆది కర్మ. ఓకేనా? అంటే ఆదిలో ఉంది కర్మ ఏదంటే ఆది కర్మ అంటాం. ఆది చ అధః కర్మ ఆది కర్మ. మొదట్లో అయితే ఆదిలో ఉందో కర్మ దాన్ని ఆది కర్మ అంటాం. ఇదే సమాసము కర్మధారే తత్పురుష సమాసం. అంటే ఆది వేరు కర్మ వేరు, రెండు వేరు వేరేం కాదు, రెండు అదే. ఆదిహి కర్మ, ఆదిహి చ అధః కర్మ. ఆదిలో ఉంది కర్మ ఎక్కడైతే దాన్ని ఆది కర్మ అంటాము. ఆదిలో ఉంది అంటే మొదట్లో ఉంది కర్మ, ఏదో కర్మ ఉంటుంది, కర్మ ఏదైనా కావచ్చు. ఆదిలో ఉంది కర్మ దాన్ని ఆది కర్మ అంటామట. ఓకేనా? ఆదిహి చ అధః కర్మ ఆది కర్మ. ఇక్కడ ఆదిహి చ అధః, చదః, చాలో అధఃలో రెండిట్లో అకహ సవంతికి, అకహ సవంతిక ప్రకారం చాదహ అయిపోయింది. ఓకేనా? విడిగొట్టుకొని చూసుకోండి. ఆదిహి చ అధః కర్మ ఆది కర్మ. ఇదే సమాసము కర్మధారయ తత్పురుష సమాసము. ఓకేనా? అదే ఆదిహి అదే కర్మ. కర్మ వేరు, ఆది శబ్దం వేరు కాదు, రెండు ఒకేదాన్ని సంకేతిస్తున్నాయి. అందుకే కర్మధార తత్పురుష సమాసం అని చెప్పి చెప్పుకున్నాం. సరే, మళ్ళీ భావశ్చ అంటే ఇప్పుడు ఆది కర్మ శబ్ద భావ శబ్దంతో కలిపేశాం. ముందుగా ఆది కర్మను అంటే చెప్పుకున్నాం, ఆదిలో ఉండే కర్మని ఆది కర్మ అని చెప్పుకున్నాం. మళ్ళీ భావశ్చతోటి కలిపి చెప్తున్నాం. భావశ్చ ఆది కర్మచ, రెండు కలిపితే భావాది కర్మను, భావాది కర్మని. భావశ్చ భావం, ఇది కర్తృవాచ్య కర్మవాచ్య భావవాచ్యం అంటాం కదా, అలాగా భావవాచ్యం. భావశ్చ ఆది కర్మచ, భావము మరియు ఆది కర్మ, దాన్నే కలిపితే రెండింటి కలిపితే భావాది కర్మ అయిపోయింది. రెండు కలిపామంటే ఇది కర్మని శబ్దం కాబట్టి భావాది కర్మని అయిపోయింది ద్వివచనంలో. కర్మని కర్మని కర్మాని, నామన్ నామ్ని నామాని అంట కదా, అలా కర్మని కర్మని కర్మాని, కర్మని కర్మని దీర్ఘ వచ్చింది. రెండు ఉన్నాయి కాబట్టి భావశ్చ ఆది కర్మ, రెండు పదాలు కాబట్టి కలిపితే భావాది కర్మని. భావశ్చ ఆది కర్మ చ భావాది కర్మని. ఓకేనా? తయోః భావాది కర్మణోః, తయోః కయోః, తయోః భావాది కర్మణోః ఇతరేతర యోగ ద్వంద్వః. ఓకేనా? తయోః భావాది కర్మణోః. ఓకేనా? భావశ్చ ఆది కర్మచ భావాది కర్మని అన్నప్పుడు ఆ రెండింటినే తయో, వాటి ఆ రెండింటి యొక్క దాన్ని ఏమంటాము భావాది కర్మను అంటాం. అంటే భావము ఆది కర్మ రెండు కలిపి దాన్ని భావాది కర్మ అంటాం. ఓకేనా? ఈ రకంగా ఇది కూడా సమాసం ద్వారా మనం భావాది కర్మను అంటే కూడా తెలుసుకున్నాం. తర్వాత అన్యతరస్యం అంటే స్పష్టంగా ఉంది, దాంట్లో ఏం చేయాల్సిన అన్యత వికల్పం. ఓకేనా? అన్యతరస్యం, అందుకే అక్కడ ఏం సమాసం లేదు. ఇది మటుకు భావాది కర్మను ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఎందుకంటే భావ శబ్దం వేరు, ఆది కర్మ శబ్దం వేరు, రెండు భిన్న భిన్న శబ్దాలు కాబట్టి రెండింటికి సత్తా ఉంది, కానీ రెండు భిన్న భిన్న శబ్దాలు కాబట్టి ఇతర శబ్దం, అందుకే ఇతరేతర ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. ఈ రకంగా ఈ ఉదు పదాత్ భావాది కర్మను అనే రెండు పదాలను మనం విగ్రహవాక్యం ద్వారా సమాసంలో చూసి దీని యొక్క అర్థాన్ని స్పష్టం చేసుకున్నాము. ఇప్పుడు అర్థం ఏంటి? ఈ శబ్దాలకు అనువృత్తిలో ఉండే పదాలను తీసుకొని, ఈ సూత్రంలో ఉండే పదాలను తీసుకొని సూత్రార్థం ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. నిష్ఠ అనువృత్తి వచ్చింది, నా షట్కి అనువృత్తి, కిత్కి అనువృత్తి, పైనుంచి ఎలా వస్తుంది అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి నాకు తాత్పర్యం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీని అర్థం చూసుకోండి. ఉదు పదాత్ ఏంటండి? ఉదు పదాత్ ధాతోః ఏంటండి? ఉదు పదాత్ ధాతోః పరః, ఉదు పదాత్ ధాతోః పరో భావే ఆది కర్మని చ. చెప్పా భావాశ్చ అని చెప్పదా, భావాశ్చ భావం, ధాతు యొక్క అర్థనే భావం అంటామట. అది విషయం తీసుకున్నాం ఇక్కడ. ఉదు పదాత్ భావాది కర్మణోః, చూడండి ఇక్కడ ఉదు పదాత్, నీటి స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఉదు పదాత్
धातोः परो भावे आदि कर्मणि च वर्तमानः सेट् निष्ठा प्रत्ययो अन्यतरस्यां विकल्पेन कित् न भवति कित् न भवति ఇక్కడ ఏమంటుంది ఉదుపద ధాతు అనే సూత్రం ఎందుకు ఉదుపదాత్ కదా ఉదుపదాత్ ధాతు అంటే ఉకారము ఉపదాలో ఉండే ధాతును ఉదుపదాత్ ధాతు అంటామంట ఇక్కడ ఉదుపదాత్ అనేది ఎవరికి విశేషణంగా వచ్చింది ధాతువుకు విశేషణంగా వచ్చింది ఉదుపదాత్ ధాతో ఆ ధాతు ఎలా ఉండాలంట ఉదుపద ఉండాలంట ఉదుపద అంటే ఏమిటి ఉకారం ఉపదాలో ఉండాలంట ఉపద అంటే ఏమిటి అలోంత్యాత్ పూర్వోపద అటువంటి ధాతు ఏ ధాతువునకైతే ఉపదాలో ఉకారం ఉంటుందో అటువంటి ఉదుపద ధాతో పరో పరహ అంటే పక్కన భావే భావంలో కావచ్చు ఆది కర్మనిచ్చ లేదా ఆది కర్మ కావచ్చు మొట్టమొదటి కర్మ కావచ్చు భావే లేదా ఇంకా ఆది కర్మనిచ్చ ఇంకా ఆది కర్మలో ఉన్నటువంటి వర్తమానమైనటువంటి ఆది కర్మలో ఉన్నటువంటి లేదా భావంలో ఉన్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి అటువంటి వర్తమాన షట్ నిష్ఠా ప్రత్యయో అటువంటి ఇటుతో కూడుకున్నటువంటి షట్ అంటే ఇటుతో కూడుకున్నదాన్ని సెట్ అంటాం షట్ నిష్ఠా ప్రత్యయ అన్యతరస్యాం అంటే వికల్పేన అన్యతరస్యాం అంటే వికల్పేన కిత్ నా భవతి ఏం చెప్పండి కిత్ నా భవతి కొంచెం ఇది ఇంకా కొంచెం సూక్ష్మంగా చెప్పాడు ఏది ఏ ధాతువులో అయితే ఉకారం ఉపదాలో ఉంటుందో అటువంటి ధాతుకి ప్రక్కన ధాతు పక్కన ధాతంలో లేదా ఆది కర్మనిచ్చ అర్థంలో షట్ నిష్ఠాప్రత్యయం ఉందో షట్ నిష్ఠాప్రత్యయము అది కిత్వత్ కాదు అని చెప్పి నిషేధించింది ఓకేనా ఉకారము ఏ ధాతుకైతే ఉపకారం ఉందో అటువంటి ధాతుకి ప్రక్కన భాగంలో ఆది కర్మలో వర్తమాన ఉన్నటువంటి షట్ నిష్ఠాప్రత్యయంతో ఉండదు ఏమవుతుంది వికల్ప కాదు అని చెప్పి నిషేధించింది ఇక్కడ ఆది కర్మ అంటే క్రియాకి ప్రారంభిక అవస్థకు ప్రాథమిక అవస్థ ఏంటని ఆది కర్మ అంటాం ఏదో క్రియ ప్రారంభిస్తున్నాం క్రియ యొక్క ఆరంభాన్ని మనం ఆది కర్మ అంటాం ఏదైనా కావచ్చు ఒక క్రియను ప్రారంభిస్తున్నాం దాన్ని ఆది కర్మ అని చెప్తామంట ఓకేనా సో ఈ రకంగా మనకు ఇది సూత్రాలు చెప్పుకున్నాం సూత్రాలు అయితే అస్పష్టత ఉందండి ధాతువులో ఉకారం ఉపదాలు ఉండాలి ధాతువుకు ఏ ధాతుకైతే ఉపదాలు ఉకారం ఉందో ఏ ధాతువునకైతే ఉపదాలు ఉకారం ఉందో అటువంటి ధాతువునకు ప్రక్కన భావే భావార్థంలో కావచ్చు ఆది కర్మనిచ్చ ఏ క్రియను ప్రారంభించే అవస్థలో ఉండొచ్చు అట్లా ఆది కర్మలో ఉన్నటువంటి నిష్ఠ అనే షట్ నిష్ఠ ఇటుతో కూడుకున్నటువంటి షట్ నిష్ఠ అంటే ఇటుతో కూడుకున్నటువంటి నిష్ఠా ప్రత్యేకత ఉందో ఇటుతో నిష్ఠా ప్రత్యేకత ఉందో అది అన్యతరస్యాం వికల్పేన కిత్వత్ నా భవతి వికల్పంతో కిత్వత్ కాదు వికల్పేన కిత్వత్ నా భవతి అని చెప్పి నిషేధించింది ఓకేనా వికల్పేన కిత్ నా భవతి అని చెప్పి నిషేధించబడింది అన్నమాట ఓకేనా ఇది ఈ సూత్రం యొక్క అర్థం ఇప్పుడు సూత్రార్థం స్పష్టమైందండి ఉదుపదాత్ భావాది కర్మణో అన్యతరస్యాం వికల్పేన కిం భవతి కిత్వత్ నా భవతి పైంచి ప్రకారం నడుస్తుంది కిత్వత్ ప్రకారం నడుస్తుంది నిషేధానికి కూడా ప్రకారం నడుస్తుంది నా సెట్ అని చెప్పి కిత్వత్ నా భవతి సూత్రార్థంలో స్పష్టత అస్పష్టత ఉందండి మహోదయ ఆది చ అధః కర్మ అంటే ఏంటి అక్కడ ఆది కర్మని అధః ఆది అదే కర్మ కూడా అదే కానీ మొదట్లో ఉండే కర్మని ఆది కర్మ అని చెప్పాం అధః కర్మ అంటే ఆదిలో ఉంది కర్మ దాన్ని ఆది కర్మ అంటాం ఆదిలో ఉంది కర్మ దాన్ని ఆది కర్మ అంటాం మహాపురుష అంటే ఏంటి మహాపురుషుడు మహాన్ వ్యక్తి పురుషుడు ఇద్దరు వేరుగా ఉంటుందా లేదు అలాగే మహాన్ అనేది పురుషుల్లో ఉంది పురుషుడే మహానుడు అర్థమైందా మహోదయ పురుషుడికి విశేషణం కాదు మహోదయ విశేష అంటే అదే మహా విశేషంగా
దానికే మనం విశేషణంగా చెప్పామాట. అదే ఇక్కడ కూడా మనం ఉదుపద ధాతో, ఉదుపద ఇక్కడ ఏ దానికి విశేషంగా వచ్చింది? ధాతుకు విశేషణంగా వచ్చిందన్నమాట. ఆ అవునవును. ధాతు ఎలా ఉండాలంట? ఉకారం ఉపదాలు ఉండేటువంటి ధాతు కావాలంట. ఓకేనా జీ? ఓకే. ఓకే అండి. సో అందుకే ఇక్కడ ఉదాహరణ ఇచ్చా. భావేకి ద్యోతిత మనేన వికల్పంగా వస్తుంది. అందుకే 2 రూపాయలు కాబట్టి ఒకసారి వికల్పంగా వస్తుంది. ద్యోతిత మనేన, ద్యుతిత మనేన, ద్యోతిత మనేన, ద్యుతిత మనేన, మోదిత మనేన, ముదిత మనేన. అంటే ఒకసారి కితువత్ నిష్ఠా, ఇటుతో ఒక నిష్ఠాపత్యం కితువత్ కాకుంటే ఏమవుతుందండి? కితువత్ కాకుంటే గుణం అయిపోతుంది. అందుకే ద్యోతితం అనేనా అయిపోయింది, ద్యోతితం అయిపోతుంది. ఒకసారి కితువత్ అయిందనుకోండి, నిషేధించలేదు అనుకోండి, ఒక పక్షంలో కితువత్ కాదు, ఒక పక్షంలో కితువత్ అవుతుంది. కితువత్ అవుతే అక్కడ గుణం కాదు. ఎందుకు? కింగిరిత్యా కితువత్ చేసుకో, కితువత్ ఆల్రెడీ ఉంది కాబట్టి కింగిరిత్యా వచ్చేసి నిషేధిస్తున్నమాట. కింగిరిత్యా వచ్చేసి నిషేధిస్తుంది. అందుకే ద్యుతితం అనేన, ద్యుతితం అనేన, అనేన శబ్దం పక్కన పెట్టండి వచ్చేపు. ఇది అధ్యాయం చేస్తున్నాం. ద్యోతితం అనేనా, కిత్వత్ అయితే ద్యుతితం, ద్యుతి ఇలాగే ఉండిపోయింది. ఇక్కడ ఉపదాలు ఊ ఉంది కానీ గుణం కాలేదు. అక్కడ గుణం, ఉపదాలు గుణం ఉంది కాబట్టి మొదటి రూపంలో ద్యో అయిపోయింది, ఊకి గుణం ఓ అయిపోయింది. అందుకే ద్యోతితం అనేనా, ఇక్కడ ద్యుతితం అనేనా. అలాగే మోదితం అనేనా, ఇక్కడ మోదితం, మో స్పష్టంగా అనిపిస్తుంది, మోలో గుణం అయిపోయింది, మో అయిపోయింది. ముద్దు ధాతుకి మోద్ అయిపోయింది, అందుకే మోదితం అనేనా. అలాగే గుణం కాకపోతే ముదితం అనేనా. ఇవి భావవాచ్యంలో ఉదాహరణ చెప్పుకున్నాం. అలాగే ఆది కర్మని ప్రద్యోతిత, ప్రద్యోతిత ఇక్కడ కూడా కిత్వత్ కాకుంటే గుణం అయిపోయింది, త్రిత్వత్ అయినప్పుడు ప్రద్యుతిత అయిపోయింది అన్నమాట. అలాగే ప్రమోదిత, ప్రముదిత, ఇవి ఆది కర్మలో ఉదాహరణలు. భావేకి ఉదాహరణలు, ఆది కర్మనికి ఉదాహరణలు సేమ్ ఇదే విధంగా చెప్పుకున్నాం. రెండిట్లో మనకు విశిష్టమైన సిద్ధం లేదండి. ఇక్కడ ద్యుత్ ధాతు, ముద్దు ధాతు, రెండే ధాతు ఇచ్చాడు. ఏ ధాతుడి? ద్యుత్ ధాతు, ముద్దు ధాతు. ద్యుత్తులో ఉంది, ద్యుత్ ధాతులో ఉపదాలు ఉంది. ద్యుత్తులో అంతిమ అక్షరం తకారం, తకారం ముందుండే అక్షరము ఊ, అది ఉత్ అనమాట. అంటే ఉకారం ఉపదాలు ఉంది ధాతు కాబట్టి అటువంటి ఉదుపద ధాతు. ఉకారం ఉపదాలు ఉండే ధాతు ఏదైనా కావచ్చు. ఉకారము ఉపదాలు ఉండేటువంటి ధాతు ఇదే ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా కావచ్చు. ఉకారం ఉపదాలు ఉండే ధాతువు ఏదైతే ఉందో అటువంటి ధాతుకి పక్కన సెట్ నిష్ఠ అనేది కిత్వత్ వికల్పంగా అవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ సెట్ నిష్ఠాపతి వికల్పంగా కిత్వత్ కాదు అంటే, కాదు అంటే ఒకసారి అవుతుంది, ఒకసారి కాదు అని అర్థం. సో ఇక్కడ 2 ధాతు, ద్యుత్ ధాతు, ముద్దు ధాతు. ముద్దులో కూడా ఊ ఉంది. ఈ ఉకార ఉపదాలు ఉండే ధాతులు అన్నమాట. కాబట్టి ఇక్కడ కిత్ నిషేధ పక్షంలో ఏమవుతుంది? గుణం అవుతుంది. కిత్ పక్షంలో గుణ నిషేధం అవుతుంది. కిత్ ఉన్న గుణ నిషేధం అవుతుంది కింగిరిత్యా ప్రకారంగా. కిత్ కాకుంటే గుణం అయిపోతుంది సహజంగా. ఇక్కడ కానీ తాపత్యం ఎలా వచ్చింది? మనము పైనేమో తత్తవతు నిష్ఠ సుతమ తాపత్యం తీసుకున్నాం కదా. ఇక్కడ అలా కాకుండా ఈ ద్యోతితం అనే శబ్దంలో నపుంసకే భావేక్త, భావంలో కదా, నపుంసకే భావేక్త అనే సూత్రం ప్రకారంగా నపుంసకలింగార్థంలో, నపుంసకే భావార్థంలో ద్యోతితం అనే నపుంసకలింగ శబ్దం అంట. ఆ నపుంసకలింగ శబ్దం అయితే ఉందో అప్పుడు భావార్థంలో తాపత్యం వస్తుంది. ఈ సూత్రం ప్రకారంగా తాపత్యం తెచ్చుకున్నామండి. ఏ సూత్రం ప్రకారంగా? నపుంసకే భావేక్త అనే సూత్రం ప్రకారంగా తాపత్యం తెచ్చుకున్నాం. అర్థమైందా? నపుంసకే భావేక్త అంటే భావార్థంలో తాపత్యం వచ్చింది. అలాగే ఆది కర్మణిలో ప్రత్యయం ఎలా వచ్చింది? ఆది కర్మని నిష్ఠా వక్తవ్య, ఇక్కడ వార్తికం చూడ తాపత్యం వచ్చింది. ఆది కర్మనిలో ఉదాహరణ ప్రద్యోతిత, ప్రద్యుతిత ఉన్నాయి కదా. ఇక్కడ ద్యుతిధాతునకు మన నిష్ఠ, ఇక్కడ తాపత్యం ఎలా వచ్చిందంటే ఆది కర్మని నిష్ఠా వక్తవ్య. ఇక్కడ మనకు పరిశిష్టలు కింద కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, మీకు స్లైడ్ మీద నపుంసకే భావ్యక్త, హిందీలో అనువాదం భాషార్థునికి 2వ పారాగ్రాఫ్. నపుంసకే భావ్యక్త, అలాగే ఆది కర్మని నిష్ఠా వక్తవ్య. నపుంసకే భావ్యక తాపత్యం వస్తుంది. ఆది కర్మని నిష్ఠా వక్తవ్య, ఆది కర్మలో నిష్ఠా వక్తవ్య అంటే నిష్ఠాపత్యం చెప్పుకోవాలి.
అంటే తాపత్యం వస్తుంది. ఈ వార్తికం ద్వారా ఆది కర్మలో ఈ తాపత్యం వచ్చింది. నపుంసకే భావ్యక్తాలో అక్కడ తాపత్యం వచ్చిందండి. ఓకేనా? భావ కర్మ కర్తకు విశేషి ఇక భావం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కర్త అంటే ఏమిటి, దీనికి విశేషమైన వ్యాఖ్య భావ కర్మణో అనే సూత్రంలో మనకు విధంగా అక్కడ చెప్పుకుంటాము. అక్కడ చూడొచ్చు అని చెప్తే ఇక్కడ మన సూత్రం భావి వచ్చింది కదా, మీకు ప్రశ్న కలగవచ్చు. ఇక్కడ భావం అంటే ఏమిటండి, ఆది కర్మ అంటే ఏమిటి, కర్మ వచ్చింది భావం వచ్చింది, అదే కర్త ఏంటి ముందు కర్త కర్మ భావం అంటే వాటికి విశేషమైనటువంటి వ్యాఖ్య మనకు ఎక్కడ భావ కర్మణో అనే సూత్రంలో విశేషంగా చెప్పబడింది, వ్యాఖ్యానించబడింది. అక్కడ చూసుకోండి అని చెప్పి ఇక్కడ సంకేతించారు మనకు. కేవలం భావ కర్మణో 1:3:13 సూత్రంలో ఆ తర్వాత చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ కేవలం మనం గుర్తుపెట్టుకోవాలి, భావంలో తాపత్యం వచ్చింది, ఆది కర్మలో వార్తికం చేత తాపత్యం వచ్చింది. సామాన్యంగా తక్తవతు నిష్ఠతో రాలేదు. ఓకేనా? ఈ రెండు విశిష్టమైన సూత్రాలతోటి వార్తికంతో మనకు ఈ రెండు రూపాయలు ద్యుతం అనేనా, ద్యోతితం అనేనా, ద్యుతితం అనేనా, మోదితం అనేనా, ముదితం అనేనా, అలాగే ప్రద్యోతిత ప్రద్యుతిత. ఓకే, ఈ రకంగా మనము ప్రమోదిత ప్రముదిత అని చెప్పి 2 రూపాయలు చూసాం. సో సిద్ధి కూడా స్పష్టమైంది కదా. ఇక్కడ ప్ర ఉపసర్గము ద్యుతు ధాతు చేత నపుంసకే భావ్యక్త అనే సూత్రం ప్రకారంగా ఆది కర్మలో ప్రా ఉపసర్గం వచ్చిందండి. పైన ద్యోతితంలో అక్కడ ఏమి రాలేదు. ఓకేనా? ఓన్లీ ద్యుత్తు తా ప్రత్యయం నపుంసకే భావ్యక్త, మళ్ళీ తాకి నిష్ఠా ఇట్టు ప్రత్యయం ఆగమంగా వస్తుంది. ద్యుత్తు ఇట్టు తా అనుబంధ లోపం ద్యుత్తు ఈ తా. ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతం వచ్చి కిత్వత్ కాలం చెప్పి నిషేధించింది. కిత్వత్ కాలం అనుకుంటే పుగంత లఘు పదశ వచ్చి గుణం చేస్తుంది. అప్పుడు ద్యోత్ ఈ తా కలిపితే ద్యోతిత అయిపోయింది. ఏముంది? ద్యోతిత. పక్కన సు తెచ్చుకుంటాం. సుస్థానంలో అమ్మ తెచ్చుకుంటే అతోం ప్రకారంగా సుస్థానం నపుంసకలింగం కదా, సు వస్తుంది ప్రాతిపదిక సంజ్ఞ కాబట్టి ఆ సుస్థానంలో అతోం అనే సూత్రం ప్రకారంగా అమ్మ వస్తుంది అన్నమాట. అమ్మ వచ్చిన తర్వాత అమి పురోహ ప్రకారం 2 కలిసిపోతాయి. అందుకే ప్రద్యోతితం అయిపోయింది అన్నమాట. అలాగే ఒక పక్షం కిత్వత్ కాని పక్షంలో గుణం కాదు, కింగిదిచ్చ వచ్చి నిషేధిస్తుంది. అందుకే ద్యుత్ అలాగే ఉంటుంది, ద్యుతితం అనేనా అయిపోతుంది. మిగిలిన ప్రక్రియ అంతా అదే ఉంటుంది. వికల్ప పక్షంలో గుణం కాదు, అదే విశేషం. మళ్ళీ సు వస్తుంది, సుస్థానంలో అమ్మ కూడా సేమ్ అతోం తోటి అమ్మ వస్తుంది. సుస్థానంలో అమ్మ వచ్చిన తర్వాత అమి పురోహ ప్రకారంగా 2 కలిపి రాస్తాం. ఇది ద్యుతం అనేనా అయిపోతుంది. అలాగే ముదు ధాతుకు మోదితం, అలాగే కిత్తు పక్షంలో ముదితం అలా రూపాయలు సిద్ధిస్తే ఆది కర్మని నిష్ఠా వక్తవ్య సూత్రం ప్రకారంగా మనకు నిష్ఠా ప్రత్యయం వస్తుంది. ప్రా ద్యుత్ ఇట్ తా. ఇక్కడ కూడా ప్రా ఉపసర్గం ఒకటి పెట్టుకున్నాము. ఇక్కడ మనకు గుణం అయితేనా కిత్తు నిషేధింపబడినప్పుడు ఒక పక్షంలో గుణం అవుతుంది, ద్యో అయిపోతుంది. ఒకసారి గుణం కిత్తు కాకుంటేనా కిత్తు నిషేధించకుండా కిత్తు ఆల్రెడీ ఉంది కాబట్టి కింగిదిచ్చా వచ్చేసి గుణం చేస్తూ అంటే నిషేధిస్తున్నమాట. అందుకే మనకు 2 రూపాయలు ప్రద్యుతిత ప్రద్యోతిత అనే 2 రూపాయలు మనకు కనిపించే. ప్రముదిత స్పష్టంగా మోదులో ఓ కనిపిస్తున్నట్టు గుణం అయిపోయింది. ఈ అనేది ఇటుక ఈ తా అనేది తా ప్రత్యయం నిష్ఠా ప్రత్యయము. తక్తవతు నిష్ఠ తాకి తవతుకి నిష్ఠా ప్రత్యయం పేరు పెట్టుకునే కదా. ఇక్కడ 2 తా ప్రత్యయాలు కాబట్టి నిష్ఠ అని పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఈ రకంగా ఈ సూత్రాన్ని కూడా మనం చూసామండి. ఉదు పదార్థ భావాది కర్మనో అన్యతరస్యాం ప్రకారంగా వికల్పంగా మనకు 2 రూపాయలు సిద్ధించాయి. ఈ రకంగా మనం ఇక్కడ విశిష్టం ఏంటంటే నపుంసకే భావ్యక్త అనే సూత్రం ప్రకారం భావంలో తాపత్యం వచ్చింది. ఆది కర్మ నిష్ఠా వక్తవ్య అనే వార్తికం చేత కర్మలో తాపత్యం వచ్చింది, ఆది కర్మలో తాపత్యం వచ్చింది. ఇవి మనకు 2 సూత్రాలు విశిష్టమైనవి. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్, ముందు చెప్పిన విధంగానే ఇప్పుడు చెప్పిన విధంగానే అర్థం చేసుకోవాలి. అస్తు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. స్పష్టమైందండి? సైలెంట్ అంటే పూర్తిగా అర్థమై ఉండాలి, పూర్తిగా అర్థం కాకుండా ఉండాలి. కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నా అండి. హరి ఓం. వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది ఆచార్య. వినిపిస్తుంది ఆచార్య. స్పీడ్ గానే వెళ్ళిపోతున్నారండి. స్పీడ్ వెళ్ళిపోతున్నానా? మీరు అలవాటు పడిపోయారనుకున్నాను.
ఇంకా కాలేదండి బాగా. ఓకే అండి. సరే ఇప్పుడైతే సందేహం ఉందా? ఓకే అండి. కానీ ఇంకా కొంచెం స్లోగా వెళ్దాం. నాకు అర్థం చేసుకుంటా అని చెప్పి ఉద్దేశంతో కొంచెం అంటే తెలిసిందో కొంచెం పరిగెడుతున్నాను. పరిగెత్తడం లేదు. అర్థమవుతున్న ఉద్దేశంతో, నమ్మకంతో, విశ్వాసంతో వెళ్ళిపోతున్నాయి. లేదండి అటువంటిప్పుడు మీరు ఒకసారి మధ్య చెప్పొచ్చు. సంకోచపడొద్దు. మనకు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఓకేనా? మీకు అర్థం కావడం కోసం మనకి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన త్వరగా డిగ్రీలు సంపాదించుకు డిగ్రీ నేను ఇవ్వడం లేదు, మీరు తీసుకోవడం లేదు. మన జ్ఞానం మనం స్వయం జ్ఞానం సంపాదించుకోవడం, ఋషి యొక్క అభిప్రాయం అర్థం చేసుకోవడం కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనకి ఏం పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏ పరీక్ష ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మనకు యథార్థంగా పరీక్ష కోసం మన జ్ఞాన వర్ధనం కోసం చదువుకోవాలి. అదే విధంగా చదువుకుంటాం. మేము తపస్యాపూర్వకంగా రోజు నిష్ఠాపూర్వకంగా వస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఏది ఆశించడం లేదు. ఓకేనా? మనం ఏ దానికోసం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అర్థం చేసుకుంటూ పోవడం ముఖ్యం. కాబట్టి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు అర్థం కాకుండా మనకు ఒకటి రెండు కావచ్చు. మనం అర్థం చేసుకుంటూ ముందు ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న ప్రశ్న కానీ అడుగుతూ ఉండండి. ఏది ఎక్కడ వచ్చినా కూడా ఒకసారి స్పష్టంగానే మళ్ళీ అడగండి. దాంట్లో ఎవరో ఏమనుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ సమూహంలో అడగకపోయినా వ్యక్తిగతంగా మేము ప్రశ్న ప్రస్తావించవచ్చు. అలా అనిపిస్తుంది సమూహంలో ప్రస్తావించండి. అది ఒకవేళ అర్థం కాకపోయినా మన వ్యక్తిగతంగా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. ఇబ్బంది లేదు. ఎప్పుడు చేసిన ఫోన్ కూడా. ఓకే, సరే అండి. ఇప్పుడు ఎవరికైనా సందేహం కర్మ ఉందా? ఒకసారి చెప్తారా గురూజీ? ఏంటండి ఆది కర్మ. ఆది కర్మ అంటే ఆది తత్ కర్మచ ఆది కర్మ అంటే ఏదైనా ఒక క్రియను ప్రారంభించదాన్ని ఆది కర్మ అంటాం. ఓకే, ఏ కర్మ చేసినా ఏదో ఒక క్రియ స్టార్ట్ చేస్తామా అంటే ప్రారంభిక అవస్థను ఆది కర్మ అంటాం. ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాం, దాన్ని మొట్టమొదటి పని మొదలు పెట్టినాం ఒక దాన్ని ఆది కర్మ. మొట్టమొదటి పని మొదలు పెడతాని ఆది కర్మ. అటువంటి సందర్భంలో ఇది సూత్రం తీసుకోవాలి. అంటే ప్రజ్యోతిత అన్న చోట ఆది కర్మ అవుతుందండి. అదైతే ప్రకాశించడం ఆరంభమైంది. ప్రజ్యోతిత అంటే ఏమిటి? ఆరంభమైంది. ప్రకాశం ఇప్పుడు సూర్యుడు ఉదయించడం, సూర్యు యొక్క ప్రకాశం రావడం ప్రారంభమైంది అన్నమాట. ఇది ఆది కర్మ. సూర్యుడు ఉదయించగానే ప్రకాశం రావడం ప్రారంభమైందా? ఇది ఆది కర్మ. రాగానే ప్రకాశం ప్రారంభించే ఆది కర్మ. మొట్టమొదటి కర్మ ఏంటి? అలాగా మనము అధ్యాపకులకు రాగానే మొట్టమొదటి ఏ కర్మ చేస్తారు? పిల్లలకు అటెండెన్స్ వేసుకుంటారు. మొట్టమొదటి కర్మ ఏం చేస్తారు? డైరెక్ట్ పాఠం చెప్పరు. ఒక్కో స్కూల్ కాలేజీకి ఒక వ్యవస్థ ఉంటుంది అన్నమాట. వాళ్ళు పాఠాలు చెప్పుకోవడము, లేదంటే అటెండెన్స్ వేసుకోవడము, లేదంటే ఇంకేమైనా చూసుకోవడము, పరీక్ష పెట్టడము, అట్లా మొట్టమొదటి ప్రారంభించే కర్మ అవుతుందని ఆది కర్మ అంటాం. అర్థమైందా? అంటే ప్రారంభిక అవస్థనే ఆది కర్మ అంటాం. క్రియ యొక్క ప్రారంభిక అవస్థ. క్రియ యొక్క ప్రారంభిక అవస్థను ఆది కర్మ. ఆది అంటే మొట్టమొదటి కర్మని ఆది అంటాం. ఆది అంతం అంటాం. అలాగా ఓకేనా? ఆది అంటే ఏదో అర్థం చేసుకోవద్దు, ఈటీసీ అని అర్థం చేసుకోవద్దు. మొదలుకొని అంటాం కదా తెలుగులో, అలా అని కాదు. ఆది అంటే మొదటి కర్మ. రాగానే ఏదో ఒక క్రియను ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటి క్రియ ఏదైతే ప్రారంభిస్తుందో దాన్ని ఆది కర్మ, ప్రారంభిక అవస్థ. రాగానే పాట ఏం చేస్తాను? ముందు మీకు సందేహాలు ఉన్నాయని చెప్పి అది మొదలు పెడతాను. మీకు నేను చెప్పిన పాట సందేహాలు ఉన్నాయా? మొట్టమొదటి రాగానే ఏ కర్మ చేశాను? మిమ్మల్ని అడిగాను, ఏమన్నా సందేహాలు ఉన్నాయా, డౌట్లు ఉన్నాయా అని చెప్పిన తర్వాత నేను ఏ సూత్రం చెప్పాను ఆ సూత్రం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అది నేను చేసే మొట్టమొదటి కర్మ. రాగానే డైరెక్ట్ గా దీనికి సిద్ధిలా అని చెప్పడం లేదు కదా. ఆది కర్మ మొదటగా క్రియ ప్రారంభించడానికి మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఆ కర్మ, దాన్ని ఆది కర్మ అంటాం. ఓకే, మహోదయ జీ. జ్యోతితం అనేనా అంటే ఏంటంటే తెలుగులో మీనింగ్? ప్రకాశితమైంది. ద్యోతితం దీని ద్వారా ప్రకాశితమైంది. దీని ద్వారా ఇప్పుడు ప్రకాశితం కావడానికి ఏదైనా కారణం ఉంటుంది కదా. దీని ద్వారా ప్రకాశమే, దీని ద్వారా ప్రకాశం వచ్చింది. అలాగా అనేన వస్తున్న ప్రకాశితం జాతం, అనేన యంత్రేణ ప్రకాశితం జాతం. అనేన అనేది తృతీయ విభక్తి ఏకవచనం కదా. అవునండి, సాధనం అండి. అదే దాని చేత అని కదా వస్తుంది కదా. దాని చేత అనే దీని చేత దీని చేత ఏంటి
జ్యోతితం అంటే వెలుగుతుందనే. ప్రకాశించడం. అంటే భావం అన్నారు కాబట్టి భూతకాల ప్రత్యయంగా భావం అన్నారు కాబట్టి కర్మ ఉండదు కదా ఇక్కడ. భావం అన్నారు కాబట్టి కర్మ కర్మ ఉండదు. ఉండదు కదా. మరి ఇక్కడ కర్మ ప్రకాశించడం, ఏం ప్రకాశించింది? ప్రకాశించిందని మరి కర్మ అడుగుతామా? ఏం ప్రకాశించింది అంటావా? అదే అంటే వాళ్ళు బల్బు ప్రకాశం ప్రకాశిస్తుంది, ప్రకాశమే. నక్షత్రం ప్రకాశిస్తుంది అన్నప్పుడు కర్మ ఉంది. ఇక్కడ ఫలాందని చెప్పట్లేదు ఓకే, కాబట్టి అది ఏం ప్రకాశం అంటే ఏమిటి? అన్యాకాల సమస్య అన్న. అవును. ఏ ప్రకాశం వచ్చిందంటే లైట్ ద్వారా ప్రకాశం వచ్చింది, సూర్యుడు ద్వారా ప్రకాశం వచ్చింది, మీరు చెప్పి ఎలా వస్తుంది? ప్రకాశం అంటే ఏంటి? ఏం ప్రకాశిస్తుంది అంటే ప్రకాశం అంటే అది ఒక వెలుగు, ఒక కాంతి, ఒక జ్యోతి, దాన్ని ప్రకాశం అంటే. ప్రకాశం అంటే ఏమిటి? ప్రకాశం ప్రశ్న ఉండదు కదా. అవునవును అవును. అట్లా ఆ రకంగా. సరే అండి, అలాగే, ధన్యవాదాలు. ఓకేనా? అంటే భావంలోనే ఇక్కడ ధాత్వతో భావం అంటే ధాతు యొక్క అర్థం అయితే ద్విత్ ధాతు ప్రకాశితంలో, ధాతు యొక్క అర్థమే ఇక్కడ మనం ప్రకాశితం అర్థం చేసుకుంటా ఉంటాం. ఓకేనా? ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ముదితం అంటే ప్రసన్నం అవడం మొదలు పెట్టాడు. ఈ మధ్య చాలా ప్రసన్నంగా ఉంటున్నాడు అంటే ప్రసన్నం అవుతున్నాడు, బాగా ప్రసన్నంగా ఉంటున్నాడు అంటా మనం. ఇన్నాళ్ళు ఏదో బాధగా దుఃఖంగా ఉండేవాడు, ఈ మధ్య ప్రసన్నంగా ఉన్నాడు. అక్కడి కుటుంబం నుంచి వాళ్ళ పిల్లలు బాంధవులు వచ్చారంటే, వాళ్ళ కొడుకులు వచ్చారు, ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు బాగా సంతోషంగా ఉన్నది, ఈ మధ్య ప్రసన్నంగా ఉంటున్నారు. లేదంటే ఉదాసీనంగా ఉండేవాళ్ళు. ఎక్కడో అమెరికాలో ఎక్కడో విదేశాల్లో పిల్లలంతా ఉన్నారు. వీళ్ళంతా పాపం ఇద్దరే ఉంటారు ఇంట్లో, అమ్మ నాన్న. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఆశతో ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ అలా నీరసంగా కూర్చొని ఉంటారు అన్నమాట. ఏదో ఉదాహరణ చెప్తున్నాను సామాన్యంగా. అట్లా ప్రసన్నంగా ఉండే మొదలు పెట్టాయన, కొడుకులు వచ్చారు, బిడ్డలు వచ్చారు, ఇప్పుడు ప్రసన్నంగా ఉన్నారు వీళ్ళు అని లౌకికంగా మాట్లాడుకుంటారు కదా. అంటే ప్రసన్నం అవడం మొదలు పెట్టారు అన్నమాట. అదే ప్రమోదించడం, ప్రకృష్టంగా ఆనందించడం. ప్రసన్నంగా ఉంటే మొదలు పెట్టాడు. ప్రమోదిత అంటే ప్రసన్నంగా అవుతున్నారు, అయ్యారు, ప్రసన్నమయ్యారు. ఎందుకంటే తాపత్యం భూతకాల అర్థాన్ని జ్యోతిస్తున్నమాట. తాపత్యము భూతకాల అర్థాన్ని జ్యోతిస్తుంది. ఉపసర్గ ఎలా వచ్చిందండి? ఉపసర్గ వచ్చింది కదండి, అంటే మొదలైంది అర్థాన్ని బట్టి మనం ఉపసర్గలు యాడ్ చేసుకుంటామండి. మొదలైందని అర్థంలో ధాతువులకు యాడ్ అవుతాయి అన్నమాట. మనం సందర్భాన్ని బట్టి, రూపాన్ని బట్టి మనం ఉపసర్గ యాడ్ చేసుకోవచ్చు. ధాతువుకు తే ప్రాగ్ తే ఉపసర్గ ప్రాగ్ ధాతు ప్రాగ్ భవంతి, ధాతుకు ప్రాగ్ ముందు వస్తాయి అన్నమాట. ఓకేనా? ముదిత చెప్పుకోవచ్చు, ప్రసన్నంగా ఉన్నాడు. కానీ ప్రముదిత బాగా చాలా ఇంకా ప్రకృష్టంగా అనే ఉత్కృష్టత చెప్పడం కోసం ఉపసర్గం తీసుకుంటాం, దాని గుణవత్త చెప్పడం కోసం. మహోదయ, జీ ప్రకాశిత్ హువా అంటే అది ఏ కాలం? ప్రకాశితం అయ్యింది. ప్రకాశిత హువా అంటే అయిపోయింది, ప్రకాశితం అయింది. సరే మహోదయ. ఓకే అండి. సో ఈ రూపాలు మీకు అర్థమయ్యాయి కదా. ద్యుత్ నపుంసకే భావ్యక్తతో తా వచ్చింది, ఆది కర్మని నిష్ఠా వక్తవ్యతుడి తాపత్యం వచ్చింది. ఈ రకంగా 2 రూపాయలు 2 శుద్ధులు మనం చూసామండి. ఫస్ట్ ఇంకో సందేహం అంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓకే, రేపటి పాఠ 8 గంటలకే ఉంటుందండి. ఈరోజు వేరే కారణం వల్ల బయట ఉండటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. యథావిధిగా 8 గంటలకి క్లాస్ ఉంటుంది మనకు. శుభరాత్రి. నమస్తే మహోదయ. నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆచార్యజీ. ఓం నమస్కారం ఆచార్య. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి.